నాగలక్ష్మి మీరిద్దరేనా? ఓ మై గాడ్. అప్పుడు ఏదో బాధలు వచ్చావు కదమ్మా 2 సంవత్సరాల క్రితమా? ఏం బాధ అప్పుడు? అసలు నాకు బ్లడ్ లెవెల్ అస్తమానం పడిపోయేదండి. బ్లడ్ లెవెలా? 2 సంవత్సరాల క్రితం సంగతే. అవును సార్, పడిపోయేది. మొత్తం ఆంధ్రాలో అన్ని హాస్పిటల్స్ తిరిగాను. బ్లడ్ పడిపోతుంది చచ్చిపోతారేమన్నా? అస్తమానం ఏయోటి సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ వచ్చిండే, అందుకోసం అన్ని హాస్పిటల్స్ తిరిగాను. మొత్తం ఇంకా లైఫ్ అయిపోయింది. ఇంకా నేనేం నా వల్ల ఏం కాదని చెప్పేసి అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసి ఉన్నా. 1 మంత్ ఉండే. అంటే ఇక చచ్చిపోతాకి మీ అమ్మళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు? 1 మంత్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్నీ పెడుతున్నారు, కానీ నాకు మాత్రం హెల్త్ క్లియర్ అవ్వాల. మిమ్మల్ని టీవీలో చూసి ఆ రోజు చూసి అప్పుడే రేపే వెళ్తాను నేను అని చెప్పేసి వచ్చేసిన. వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్పాన్సర్ చేయాలన్నారు. అయితే నేను ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టా. అయినప్పటికీ ఇక్కడ నేను స్పాన్సర్ చేస్తాను. మా వాళ్ళు అయితే ఇప్పుడు డబ్బులు లేవన్నారు. ఏమైనా సరే మీరు అప్పు చేస్తారు నాకు తెలియదు, నేను స్పాన్సర్ చేయాలి, ప్రేయర్ చేయించుకోవాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నా. ఇంకా అప్పటి నుంచి ఒక్క గ్యాస్ టాబ్లెట్ కూడా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే గ్యాస్ కూడా ఉండేనా? గ్యాస్ ప్రాబ్లము, బ్లడ్ లెవెల్ పడిపోయింది. అలాంటిది ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాక గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోయింది, బ్లడ్ లెవెల్ పెరిగింది, అంతా బాగున్నా. ఇక హాస్పిటల్ లేదు, ఇక ఏమీ లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె నిజంగా విశ్వాసం అంటే అసలు ఆ పాప అక్కడికి వచ్చినప్పుడు ఇలా తూలిపోతూ ఎంత వీక్గా వచ్చావు కదమ్మా. శక్తులు కూడా ఉన్నాయి నీ మీద. అవును, చాలా శక్తులు తీశాను బయటికి. అవునయ్యా. ఆమేన్, హల్లెలూయా. మీరు వస్తానన్న కాడి నుంచి మళ్ళీ ఇంట్లో స్టార్ట్ అయ్యిందయ్యా. ఇంట్లో గొడవలు, సమాధానం లేకుండా. మీ భర్త మంచోడే కదా? అవును సార్, పిల్లలు అట్లా ఏంటో ఇంట్లో గల్బిల అవుతుంది. మొన్న 2 days. అవును, పిల్లలు మాట వినట్లేదు ఏదో చెప్పారు మీరేనా? మొన్న ఓకే, నైట్ ఏదో వచ్చి ఇంట్లో చాలా ఇబ్బంది పెట్టింది. వీళ్ళు చేపల చెరువులు కూడా ఉన్నాయి, వీళ్ళకి అన్ని లాస్ అవుతున్నాయి కదా, అప్పులైపోయాడు కదా. ఇప్పుడు ఎన్ని లక్షలు అప్పులైపోయాడు? 30 లక్షల పైనే ఉండే. ఆయన అల్లాడిపోతున్నాడు. మంచి విశ్వాసుడు ఆయన కూడా. ఇప్పుడు ఈ భార్యకు ఇలా అవుతుంటే ఇక్కడ తగ్గిపోయింది కదా, మంచిగానే ఉందిరా బాబు అనుకుంటే ఇప్పుడు 2 కొడుకులా మాట వినట్లేదు. వ్యాపారము ఏమీ బయటికి మంచిగా రావట్లేదు, పరిస్థితులు ఏం బాగుంటలేదు. ఇప్పుడు వీళ్ళు అల్లాడిపోతున్నట్టున్నారు అని డబ్బులు అప్పు చేసి అయినా సరే నేను ఇప్పుడు స్పాన్సర్ చేయాలని తీసుకొచ్చాను. అయ్యా తల్లి, సరే సరే కూర్చోమ్మా. ఇప్పుడు ఏమైనా దయ్యాలు ఉన్నాయా? మళ్ళా వస్తున్నాయా? దయ్యాలు వస్తున్నాయా? మొన్న నైట్ ఇంటి దగ్గర చాలా ఎన్ని వచ్చినాయి? 2 నాకు కనిపించినాయి అయ్యా. నైట్ నిద్రపోనవి అసలు. ఓకే, నిజం జోక్ కాదు. 1, 2, 3 కాదు, అలా వస్తున్నాయి, మాకు తెలుస్తుంది అది. చూడమ్మా, నన్ను చూడు, చూడు, అలాగే చూడు. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, ఆమేన్.